రైట్. కవితకు మొత్తం 7 రోజుల పాటు కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఇక ఈ కస్టడీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రాజేంద్ర. శివ, ఏదైతే ఢిల్లీ మద్యం లిక్కర్ కేసు వ్యవహారంలో నిన్న ఎమ్మెల్సీ కవితను నిన్న సాయంత్రం ఈడీ అధికారులు హైదరాబాద్లో నిన్న ఆమె నివాసంలో సాయంత్రం 5:20కి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాత్రి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇవాళ ఉదయం పూట ఈడీ కార్యాలయంలోనే ఆమెకు సంబంధించిన వైద్య పరీక్ష మొత్తం కూడా పూర్తి చేసిన తర్వాత 11 నుంచి 12 గంటల మధ్య సమయంలో ఆమెని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమెని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఇక్కడ హాజరుపరిచిన తర్వాత ఇటు ఈడీ తరఫున న్యాయవాదులు, అదేవిధంగా కవిత తరఫున న్యాయవాదులు కూడా ఇక్కడ తమ వాదనలు వినిపించారు. అంటే ప్రధానంగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నప్పుడు తర్వాత ఏదైతే కోర్టులో హాజరుపరిచే ముందు కవిత స్పష్టంగా పేర్కొన్నారు, దీంట్లో తనకు ఎలాంటి ప్రమేయం లేదు, కావాలని చెప్పేసి నన్ను దీంట్లో ఇరికించాలని చెప్పేసి ఆమె స్పష్టంగా పేర్కొని ఈ నేపథ్యంలోనే కోర్టులో జరిగిన వాదోపవాదాల తర్వాత సాయంత్రం 4:30 సమయానికి తీర్పును రిజర్వ్లో న్యాయమూర్తి ఉంచారు. ఆ తర్వాత కాసేపటి క్రితమే దీనికి సంబంధించిన న్యాయమూర్తి తన తీర్పు వెల్లడించారు. దీంట్లో ప్రధానంగా ఈడీ అధికారులు కవితను మరింత లోతుగా విచారించారు కాబట్టి 10 రోజుల కస్టడీ కావాలని చెప్పేసి తమ వాదనలో ఈడీ తరఫున న్యాయవాదులు వినిపించిన నేపథ్యంలో న్యాయమూర్తి కవితకు 7 రోజుల కస్టడీ ఇస్తూ ఈడీ అధికారులకు కూడా ఇప్పుడు చెప్పినట్టు మనకు తెలుసు. దీంట్లో తదుపరి ఇవాళ నుంచి 7 రోజుల పాటు ఆమె కవితను ఈడీ అధికారులు విచారిస్తారు, ఈడీ కార్యాలయంలో విచారిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మంది సాక్షులు ఉన్న నేపథ్యంలో అందరినీ వారి యొక్క వాయిస్ రికార్డ్ చేసిన తర్వాత వారి ఏదైతే రిపోర్ట్లో చెప్పారో దాన్ని స్పష్టంగా కవిత ముందుకు పెట్టి మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం మనకు కనిపిస్తుంది. అవసరమైతే అరోరాతో పాటు ఇద్దరిని కూడా కూర్చోబెట్టి కొన్ని ప్రశ్నలు విధించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా ఈమె పాత్ర ఉన్నట్టు ఇప్పటికే సౌత్ సంబంధించి గ్రూప్లో కవిత పాత్ర ఉందని చెప్పేసి ఇప్పటికే ఎవరైతే ఇప్పటివరకు సుమారు 22 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో తదుపరి అరెస్టు ఉన్న కవితకు ఉన్న నేపథ్యంలో ఏం జరిగింది, అసలు దీంట్లో ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడెక్కడ వ్యవహారాలు మనీ లాండరింగ్ సంబంధించి చేతులు మారే అనే అంశాలు మొత్తం కూడా పూర్తిగా వీరు విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఈడీ కోర్టు కవితకు 7 రోజుల కస్టడీ ఇస్తూ కాసేపటి క్రితమే న్యాయమూర్తి తీర్పిచ్చినట్టు మనం చెప్పవచ్చు. శివ. ఓకే. అయితే రాజేంద్ర, ప్రధానంగా కవితకు ఈ కేసుకు సంబంధించి ఒక ఎదురు దెబ్బ తగిలిందని అనుకోవాలా? నిన్న జరిగిన పరిణామాలన్నీ కూడా మనం గమనించాం. నిన్న పరిణామాలు చూసినప్పుడు అసలు కోర్టు కవిత అరెస్ట్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఒక కీలక అంశం అంటూ కూడా కొంతమంది పరిశీలకులు చెప్పినటువంటి విషయం. ఇప్పుడు కోర్టు కవిత అరెస్ట్ను యాక్సెప్ట్ చేయడంతో పాటు ఇప్పుడు రిమాండ్ అంటే దాదాపు 10 రోజులు అడిగినట్టుంది, ఈడీ 7 రోజుల వరకు కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి కదా. ఎదురు దెబ్బ అనుకోవచ్చా? ముఖ్యంగా సంబంధించి నిన్న ఈడీ కోర్టుకు సంబంధించి అరెస్ట్ రిమాండ్ తీసుకున్న తర్వాతనే ఈడీ అధికారులు ముందడుగు వేసినామని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం 1:30 ఈడీ అధికారులు తో పాటు ఐటీ అధికారులు కూడా కవిత నివాసం చేరుకున్నారు. ఆ తర్వాత ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్ తీసుకున్న తర్వాతనే ఆమె నివాసంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. దీనికి సంబంధించి కొన్ని సెల్ ఫోన్లు అదేవిధంగా కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు మనకు కూడా తెలుస్తుంది. ఈ కేసులో ప్రధానంగా ఇప్పటికే ఈడీ అధికారుల ముందు కవిత 2 సార్లు హాజరయ్యారు. ఆ తర్వాత మహిళ కాబట్టి ప్రతిసారి ఈడీ కార్యాలయం కాకుండా వ్యక్తిగతంగా తన నివాసం మధ్య ఈడీ అధికారులు విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా కవిత వేసినటువంటి పిటిషన్ విచారణ కొనసాగుతుంది. ఎల్లుండి 19వ తేదీన దీనికి సంబంధించిన విచారణ కూడా మరోసారి కోర్టు ముందు రానుంది. అయితే ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా ఈడీ అధికారులు కవిత నివాసం రావటం, దీనికి సంబంధించి ఈడీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్కు తీసుకొని వచ్చిన నేపథ్యంలోనే అన్ని ఆధారాలతో అంటే ప్రూఫ్తో వాళ్ళు ముందుకు వచ్చినా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 19వ తేదీన ఏం జరగబోతుందనేది కూడా ఉత్కంఠ నెలకొంది. కానీ బీఆర్ఎస్ వర్గాలకు సంబంధించి మాత్రం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో దాని తీర్పు విచారణ కొనసాగుతుండగానే ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్నారు. కానీ ఈడీ అధికారులు మాత్రం ఖచ్చితంగా తాము ఈడీకి సంబంధించిన న్యాయమూర్తి ఇచ్చిన సెర్చ్ వారెంట్తోనే తాము తనిఖీలు చేశామో వారి సూచనలతోనే అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. అయితే అనూహ్యంగా 19వ తేదీన మరో 2 రోజుల్లో సుప్రీంకోర్టులో విచారణకు మళ్ళీ రాబోతుంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏం చెప్పబోతుందని మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొందని మనం చెప్పవచ్చు. శివ.
అలాగే ఆ కేసుతో పాటు ఈ కేసును అంటే తన అరెస్ట్ను కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తానంటూ కూడా అంటే జైలుకు వెళ్లే ముందు కవిత చెప్పారంటూ కూడా వేరేస్ వర్గాలు కూడా చెప్పాయి కదా. ఒకవేళ ఈ కేసు మీద సుప్రీంకోర్టుకి అంటే తన అరెస్టు అక్రమం అంటూ సుప్రీంకోర్టుకి వెళ్తే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉండేటటువంటి అవకాశం ఉంది? ఈ కేసు ఎంత కీలక దశలో ఉందనుకోవచ్చు రాజేంద్ర? దీనికి సంబంధించి ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించారు, అరెస్ట్ చేశారు. అంటే పూర్తి వివరాలు ఆధారాలతోనే వారు ముందడుగు వేస్తామని తెలుస్తుంది. ఇప్పటికే కవితకు సంబంధించిన సుమారు 10 ఫోన్లను కూడా ఇప్పటికే వారు సీజ్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ వారికి పంపించారు. వారి నివేదిక వచ్చిన తర్వాత ఇప్పటికే దీంట్లో ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వారందరి వారు ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా సేకరించిన నేపథ్యంలో ఏమైనా అరెస్ట్ చేస్తామని తెలుసు. మరోవైపు ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఈడీ కోర్టుకు వెళ్లారు. ఆయనకి ఇవాళ బెయిల్ లభించింది. అదేవిధంగా గతంలో కూడా 2-3 సార్లు ఈడీ అధికారులు ఈమెకు ఆ సమన్లు ఇచ్చినా కానీ సుప్రీంకోర్టులో కేసు ఉన్నది అని చెప్పేసి దాన్ని తప్పించిన మనకు తెలుస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా విచారణకు సంబంధించిన నడుస్తున్న నేపథ్యంలో 19వ తేదీన ఏం జరగబోతుంది? ఈలోపే ఈడీ కోర్టు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు అరెస్ట్ చేశారు. కానీ సుప్రీంకోర్టులో కూడా విచారణ రాబోతున్నది. మరి సుప్రీంకోర్టు విచారణ ఏం చెప్పబోతుంది? ఎందుకంటే కవిత పిటిషన్ వేసిన నేపథ్యంలో దాని మీద విచారణ కొనసాగుతుండగానే ఎందుకు అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారా, లేకపోతే ఈడీ ఇచ్చినటువంటి సమన్లు సెర్చ్ వారెంట్ను సమర్థిస్తుందా అనేది తేలాల్సి ఉంది. అయితే రెండు వర్గాలు కూడా బీఆర్ఎస్ వర్గాలు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన న్యాయవాదులు కూడా ఇప్పటికే ఢిల్లీలో దీనికి సంబంధించిన మంతనాలు ఇప్పటికే చేస్తున్నారు. తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండాలి, ఎలా ముందడుగు వెళ్ళని అంశం మీద కూడా వాళ్ళు కూడా విశుద్ధంగా చర్చిస్తున్నారు. మరోవైపు ఈడీ అధికారులు కూడా ఇప్పటికే అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో రాజేంద్ర ఓవరాల్ గా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని చూస్తే ఏమనుకోవచ్చు? ఎందుకంటే కవిత అరెస్టు తర్వాత ప్రధానంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారంటూ కూడా వార్తలు వచ్చాయి కదా. ఏంటి అరవింద్ కేజ్రీవాల్కి మాత్రం బెయిల్ లభించినటువంటి సిచ్యువేషన్, ఆయన చాలాసార్లు విచారణకు డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి అయినా కూడా ఆయనకు బెయిల్ వచ్చింది. కానీ కవిత మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు ఊహించిన విధంగా సడన్గా అరెస్ట్ కావడం, అది కూడా ఓ పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ హైదరాబాద్లో ఉండగా అరెస్ట్ అయ్యారు, ఎన్నికల నోటిఫికేషన్కి ఒక రోజు ముందు అరెస్ట్ అయ్యారు. దీని అంతటినీ కూడా బీఆర్ఎస్ కూడా ప్రచారంలోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కదా. ఏ రకంగా చూసుకోవచ్చు ఇది? రాజకీయ కోణం ఏ రకంగా చూసుకోవచ్చు? అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి తాజా పరిణామాలు ఏ రకంగా చూసుకోవచ్చు? గత సంవత్సర కాలంగా ఢిల్లీకి సంబంధించి లిక్కర్ స్కామ్ కేసులు అనేక సార్లు పలువురు ఇప్పటికే విచారించింది. దీనికి సంబంధించి దీనిలో డిప్యూటీ సీఎం సిసోడియాను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా కేజ్రీవాల్ కూడా ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చారు, సమన్లు ఇచ్చారు. కానీ అదేవిధంగా ఇదే వ్యవహారంలో కవితను కూడా పలుమార్లు ఇప్పటికే అధికారులు ఈడీ అధికారులు అది మరోవైపు ఐటీ అధికారులు ఇద్దరు కూడా వీళ్ళందరూ కూడా విచారిస్తున్న నేపథ్యంలో లిక్కర్ ప్రధానంగా మనీ లాండరింగ్ జరిగిందనే వ్యవహారం మీదనే ఈ కేసు కొనసాగుతుందని మనకు తెలుస్తుంది. ఈ మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారం 100 కోట్ల వరకు ఉన్న నేపథ్యంలో ఎక్కడెక్కడ చేతులు మారాయి, ఎవరు చేతులు మారాయి, ఎలా చేతులు మారాయి, ఈ అంశం మీదనే ప్రధానంగా కూపిలాగుతుందో మనకు తెలుస్తుంది. నిన్న అరెస్ట్ మెమోలో కూడా ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్సీ కవిత భర్త కూడా ఇచ్చినటువంటి అరెస్ట్ మెమోలో కూడా వారు కుటుంబ సభ్యులకు చెప్పిన విషయంలో కూడా ప్రధానంగా మనీ లాండరింగ్ సంబంధించిన విషయంలోనే అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఈడీ అధికారులు స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత కానీ వీరందరి వ్యవహారంలో ఇప్పటికే ఏదైతే ఈడీ అధికారులు పలువురు అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారు ఇచ్చిన వాంగ్మూలము, తదుపరి విచారణ, ఫోన్లో ఈ అన్ని అంశాలు క్రోడీకరించిన తర్వాతనే నిన్న అరెస్ట్ చేసిన మనకు తెలుస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టులో కవిత విచారణ పిటిషన్ నడుస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం ఉత్కంఠ నెలకొంది. తదుపరి వాళ్ళ కేజ్రీవాల్ ఈడీ కోర్టుకు వెళ్ళి బెయిల్ వచ్చిన నేపథ్యంలో మళ్ళీ సమాన్ చేసి ఆయన కూడా విచారిస్తారా, లేకపోతే ఏ విధంగా ఈడీ అధికారులు అడుగు వేయబోతున్న మొత్తం కూడా ఉత్కంఠ నెలకొందని మనం చెప్పవచ్చు. శివ, పొలిటికల్గా ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు రాజేంద్ర? ఎందుకంటే వస్తున్నవి ఎన్నికలు, లోక్సభ ఎన్నికల టార్గెట్గా జరిగింది ఇదంతా అనేది బీఆర్ఎస్ ఆరోపణ. అలాగే కవిత అరెస్ట్ను కొంత సానుభూతి పరంగా కూడా ఎన్నికల్లో చూపించుకోవాలని కూడా బీఆర్ఎస్ తపన పడుతున్నట్టు కూడా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పొలిటికల్గా ఏ రకమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయనుకోవాలి కవిత అరెస్ట్కి సంబంధించి? ఏమైనా కొద్దో గొప్ప బీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది అనుకోవాలా, లేదంటే పూర్తి స్థాయి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనుకోవాలి? ప్లస్ మైనస్ అని చెప్పలేకు కానీ ఈ లిక్కర్ వ్యవహారం కేసు గత సంవత్సరాల కాలంగా కొనసాగుతుంది. మన జరిగిన సాధారణ ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఈ వ్యవహారం నడిచింది. అంటే అప్పటికే ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందే అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగినా కానీ అది కాలేదు.
కానీ ఎంపీ ఎలక్షన్ల ముందు వస్తున్న మరికొద్ది రోజులు ఎంపీ ఎలక్షన్ రాబోతున్న నేపథ్యం ఇవాళ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఈ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వచ్చిన విషయం కాదు, సంవత్సరన్నర కాలంగా ఈ లిక్కర్ వ్యవహారం కేసులో కవితను పలుమార్లు విచారించారు. దీనికి సంబంధించిన సెల్ ఫోన్లు ఇప్పటికే సీజ్ చేశారు. ఇదే వ్యవహారంలో అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో పలువురిని ఇప్పటికే విచారించి అరెస్ట్ చేశారు. ఈ ఎన్నికల ముందు జరిగిన మరోవైపు నిన్న ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోడీ ఇక్కడ రోడ్ షో పాల్గొనడం, అదేవిధంగా మరోవైపు కవిత అరెస్ట్ కావటం, ఇవన్నీ కూడా ఒకే రోజు జరిగిన నేపథ్యంలో ఎన్నికల మీద ప్రభావం చూపుతుందని కొంతమంది వాదిస్తున్నా కానీ సంవత్సర కాలంగా పైన ఈ కొనసాగుతున్న నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో వచ్చేటువంటి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఏమి ఉండదని వాదిస్తున్నారు. మరోవైపు న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది. మరోవైపు ఇవాళ కేటీఆర్ కూడా ఢిల్లీలో ఇదే విషయంలో న్యాయవాదులను సంప్రదిస్తూ మనకు తెలుస్తుంది. తదుపరి ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగానే ఏ విధంగా అరెస్ట్ చేశారని చెప్పేసి నిన్న ఈడీ అధికారులు కూడా కేటీఆర్ ప్రశ్నించిన నేపథ్యంలో 19వ తేదీలో సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది, దీని మీద ఎలా అడుగులు వేయబోతుందని దాని మీదనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సంవత్సర కాలంగా ఈ విచారణ ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇక అరెస్ట్ గ్యారంటీ అని చెప్పేసి అటు బీజేపీ నేతలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఈ వారి ఉపన్యాసాలలో కానీ డిబేట్లు కానీ వారు నిలదీస్తున్న నేపథ్యంలో ఎట్టగేలకు నిన్న మొత్తం ఈ కీలక పరిణామంగా ఏం అరెస్ట్ చెప్పవచ్చు. అయితే తదుపరి విచారణ ఏ విధంగా ఉండబోతుంది, సుప్రీంకోర్టు ఏ విధంగా అంటే ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందని దాని మీదనే ఆసక్తి నెలకొందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. శివ, చివరిగా రాజేంద్ర, ఏంటి కేసీఆర్ ఇప్పటివరకు కూడా స్పందించలేదు అంటే ఆయన కుమార్తె స్వయంగా కుమార్తె పోనీ పార్టీ పరంగా రాజకీయ పరంగా చూసుకున్నా కూడా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ గతంలో ఎంపీగా చేసినటువంటి వ్యక్తి సొంత కుమార్తె లేదంటే పార్టీకి చెందినటువంటి ఒక కీలక నేత అరెస్ట్ అయినా కూడా కేసీఆర్ ఎందుకు స్పందించలేదు అనేటటువంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి, ఎందుకు కేసీఆర్ స్పందించలేదు అనుకోవాలంటే ఒక పత్రికా ప్రకటన కానీ లేదంటే ఆఫీస్ నుంచి ఒక లెటర్ హెడ్ మీద ఒక ప్రకటన కానీ ఏ రకమైనటువంటి ప్రకటన కూడా రాకపోవడాన్ని ఏ రకంగా చూసుకోవాలి కేసీఆర్ నుంచి? సాధారణంగా కేసీఆర్ ఇలాంటి వ్యవహారాల్లో ఎప్పుడు కూడా స్పందించారు. ఎందుకంటే ఈ వ్యవహారంలో గతంలోనే కవితను ఈడీ అధికారులు విచారించిన తర్వాత నేరుగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ప్రగతి భవన్కే కవిత నేరుగా వెళ్ళి ఆయన్ని కలిశారు. అక్కడే సమక్షంలో సుమారు 6 నుంచి 8 గంటల సమయం 6-8 గంటల పాటు వివిధ సీనియర్ న్యాయవాదులు ఇతర ప్రముఖులతో ఇదే విషయంలో చర్చించారు. ఢిల్లీలో ఏం జరగబోతుంది, ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది, అదేవిధంగా ఎలా వ్యవహరించాలి, ఎలా ముందుకు పోవాలనే అంశం మీదనే సుదీర్ఘంగా న్యాయ కోవిదులతో కూడా వారు మంత్రాలు చేశారు. కేసీఆర్ కూడా ముందుకు వచ్చి మాట్లాడకపోయినా కానీ తెర వెనుక ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. తదుపరి విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలు ఇప్పటికే అనేక మంది తో సంప్రదిస్తూ మనకు తెలుస్తుంది. మరోవైపు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు కవిత వ్యవహారంలో గతంలోనూ కూడా ఈడీ అధికారులు ఢిల్లీలో విచారిస్తున్న సమయంలో వారు కూడా ఢిల్లీకి వెళ్ళారు. అక్కడే సుమారు 3 నుంచి 4 రోజుల పాటు అక్కడే మకాం వేశారు. కవిత విచారణ పూర్తయిన తర్వాతనే అందరు కలిసి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. నిన్నటి కూడా ఏదైతే నిన్న ఐటీ అధికారులు ఈడీ అధికారులు నివాసానికి చేరుకొని సెర్చ్ చేస్తున్న తెలిసిన వెంటనే పార్టీ ముఖ్య నేతలు ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఇతర సీనియర్ నేతలతో కూడా ఎప్పటికప్పటికే సమావేశమై అక్కడ ఏం జరుగుతుందనే సమాచారం తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. అనూహ్యంగా అరెస్ట్ చేసే నేపథ్యంలో తదుపరి ఏ విధంగా ఉండాలనే అంశంలో పార్టీ సీనియర్ నేతలు అదేవిధంగా న్యాయవాదులతో కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఇవాళ నిన్న రాత్రే వారితో పాటు కొందరు న్యాయవాదులు కూడా పార్టీ తరఫున ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ కూడా ఖచ్చితమైనటువంటి వాదన వినిపించాలి, ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేని వాదన కవిత వినిపిస్తున్న నేపథ్యం దీన్నే బలంగా ఈడీ అధికారుల ముందు అదేవిధంగా ఈడీ కోర్టులో కూడా వాదించాలనేటువంటి లక్ష్యంగానే బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా కేసీఆర్ కానీ ముందుకు వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓకే రాజేంద్ర, థ్యాంక్ యూ.
రైట్ ఇవి బుల్టన్